ఉపవాసములో జరిగే విషయం ఏమిటంటే, అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆత్మకు జీవాహారం అందుతుంది, శరీర క్రియలు నశించడం జరుగుతుంది. ఉపవాసంలో ఏం జరుగుతుంది? ఉపవాసములో ఆత్మకు జీవాహారం అందుతుంది, శరీర క్రియలు నశించడం జరుగుతుంది. ఎలాగంటే గనక, శరీరానికి ఆహారం మానేస్తాం, ఆహారం మానేసినప్పుడు ఈ శరీరం బలహీనపడుతుంది, బలహీనపడినప్పుడు కోరికలు ఆశలు కలగవు, కోరికలు ఆశలు కలగనప్పుడు శరీర క్రియలు ఏమవుతాయంటే అంచులంచులుగా అవి నశించిపోతా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మకు జీవాహారం అందుతుంది. ఆత్మకు జీవాహారం అందినప్పుడు ఆత్మ బలపడడం జరుగుతుంది. ఆత్మ బలపడినప్పుడు ఆత్మ ఫలాలు మనలో కలగడం మొదలవుతాయి, ఆత్మ ఫలాలు మనలో వృద్ధి జరగడం మొదలవుతుంది. ఆత్మకేమో జీవాహారం అందుతుంది ఉపవాసంలో, శరీర క్రియలేమో నశి